టేస్టీగా సూప్తో చికెన్ కర్రీ చేసుకుందామా? వేడి అన్నం చికెన్ కర్రీ. కడిగి పెట్టుకున్న చికెన్, ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కారం, టేస్ట్కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, సగం నిమ్మకాయ చెక్క పిండుకోవాలి, ఇప్పుడు అన్నీ వేసినాక ఇప్పుడు బాగా కలపాలి. కారం ఉప్పు అన్నీ పట్టేటట్టు కలపాలి. ఇలా అన్నీ కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కావలసినవి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాస్, పుదీనా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలి. వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా సూప్ ఉండగానే కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.